ఆకాశంలో మేఘాలు విస్తరిస్తున్నాయి. రియా, ఆర్యన్ మరియు రాహుల్ నవ్వుతూ పరుగులు పెడుతున్నారు. పక్షులు, జంతువులు వారి చుట్టూ గళాలు గట్టేస్తూ వారు ఈ మాయాజాలాన్ని సంతోషంగా అన్వేషిస్తున్నారు. పిల్లలు అడవి లోతుల్లోకి వెళ్తూ ఒక రహస్యమైన మైదానం కనుగొన్నారు. ఆటల మధ్య ఆర్యన్ ఒక నికరంలో చిక్కుకున్న ఉడతను గమనించాడు. వెంటనే రియా, మనమది కాపాడాలి అని చెప్పింది. అందరూ జాగ్రత్తగా ఉడతను వదిలించారు. ఉడత కృతజ్ఞతతో వాళ్ళని చూసి ఆనందంగా పరిగెత్తింది. అడవి అందాలను ఆస్వాదిస్తూ లీలా చెబుతుంది, మనం ఒక మాయా తోటను పెంచుదాం. అందరూ కలిసి విత్తనాలు, పువ్వులు సేకరించి జాగ్రత్తగా నాటారు. వెంటనే పువ్వులు వికసించి ప్రకృతికి అందాన్ని తెచ్చాయి. పిల్లలు అందరూ కలిసి అడవిలో ఉన్న అతి ఎత్తైన చెట్టులో ఒక చెట్లు భవనం కట్టాలని నిర్ణయించుకున్నారు. వారు కాడలు, ఆకు సేకరించి అందమైన చెట్లు భవనం రూపొందించారు. ఒక రోజు తుఫాను వచ్చి పిల్లలు జంతువులను రక్షించడానికి ఆకు, కాడలతో షెల్టర్లు నిర్మించారు. జంతువులు వర్షంలో రక్షితంగా ఉండిపోయాయి. పిల్లలు తమ తోట నుంచి పండ్లు కోసుకుని వాటిని జంతు స్నేహితులతో పంచుకున్నారు. సాయంత్రం అయ్యాక పిల్లలు ఒక అంగరంగ వైభోగమైన అగ్నిపటకం చుట్టూ కూర్చున్నారు. వారు ఒకరికొకరు ఎప్పటికీ సహాయపడతామని, ప్రకృతిని కాపాడతామని, స్నేహంతో కలిసి పనిచేస్తామని మాట ఇచ్చారు. పిల్లలు ప్రతిరోజు ప్రకృతిని కాపాడుతూ ఒకరినొకరు ప్రేమించి స్నేహం బంధాన్ని పెంచుకుంటున్నారు. వారు అడవిని కాపాడే గార్డియన్లుగా మారి వారి స్నేహం మాయాజాలంగా ఎప్పటికీ కొనసాగుతుంది.